హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. హ్యాపీ పొంగల్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇవాళ మా ఇంట్లో పండగ చేసుకుంటున్నాం. అయితే నేను ముగ్గు ఎలా వేసానో చూడండి. ఫస్ట్ మేము నవధాన్యాలు ప్రిపరేషన్ చేసుకున్నాం, గొబ్బెమ్మలు ప్రిపరేషన్ చేసుకున్నాం. తర్వాత నేను ఇలా ముగ్గు వేశాను. ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. చాలా టైం పట్టింది మినిమము. సో నెక్స్ట్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ సూర్యోదయం కాగానే అన్నీ రెడీ చేసుకున్నాను. ఏమేమి కావాలో ఫస్ట్ పిండి, కూర ఆకులు అండ్ వైట్గా ఉన్నాయి అవి గరకపోసలు, ఆవు పేడ, నెక్స్ట్ ముగ్గేయడానికి ముగ్గు, చాక్ పీసులు, కలర్లు అండ్ నెక్స్ట్ తెల్ల ముగ్గు ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ దొండకాయలు మా ఇంట్లో చెట్టుకు కాసినవి దింపాము. అయితే ఇది భోగి రోజు వేశాను. చూడండి కుండ ముగ్గు, పొంగల్ ముగ్గు ఎంత బాగుందో. సో ఇది ఒక షేడింగ్ టైప్లో కలరు డిఫరెంట్గా ట్రై చేశాను. ఫస్ట్ కుండను అవుట్లైన్ వేసుకుని తర్వాత పసుపు కలర్ వేసి దాని పక్కన రెడ్ కలర్ వేసి తర్వాత మా అత్తమ్మ తెల్లారులు ఇవ్వగానే ఇల్లు ఆకిలి ఉడుచుకొని ముగ్గులు పెట్టుకున్నాము. తర్వాత ఇంట్లో కడపలు గడి ముగ్గులు వేస్తుంది. నేను ఇక్కడ ఈ ముగ్గు వేస్తున్నాను. సో ఇది పొంగల్ ముగ్గు అండి. దీని అవుట్లైన్ అనేది మీకు చూపెడతాను. సో కలర్ షేడింగ్ బాగుందా మీరు చూడండి. అవుట్లైన్ వేస్తూ ఇలా వేస్తారన్నమాట. సో మధ్యలో వేసేది చెరుగ్గడలు, అక్కడ రెడ్గా ఉన్నది సూర్యుడు. తర్వాత వేడి నీళ్ళు పెట్టుకున్నాము, పండగ కదా భోగి స్నానం చేయడానికి. తర్వాత గొబ్బెమ్మలు ప్రిపరేషన్ అయిపోయాక వాటి మిగిలినవన్నీ తీసేసి అవి అలా ప్రిపేర్ చేసుకున్నాము. అయితే ఎన్ని పడతాయో ముందే మనం లెక్క పెట్టుకొని చేసుకోవాలి. ఇది ఫైనల్గా ముగ్గు. ఇది పొంగల్ అదే భోగి రోజు ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక పల్లెటూరు వాతావరణం తీసుకురావాలని అలా కలర్ షేడింగ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ చెరుగ్గడలతో మిక్స్ చేసి వేశాను. సో ఇది ఇలా ఉండక అయితే ఇది వేయడానికి అరౌండ్ ఒక 2 hours టైం పట్టిందండి. మన ఛానల్ని చూస్తున్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ లైఫ్లో భోగ భాగ్యాలను సంక్రాంతి తేవాలని నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి. తర్వాత పొగలు గక్కి టీ, మీకు తెలుసుగా చలికాలం రాగానే ఖచ్చితంగా టీ తాగుతాం. ఆఫ్టర్ ముగ్గు నేను టీ పెట్టుకొని అందరికి పోసి టీ తాగాను. తర్వాత టీ అందరం దాగి ఇంకా పండగ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలానే మన ఛానల్ని చూస్తూ ఉండండి. మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యము. థ్యాంక్ యూ. సో ఇలా గొబ్బెమ్మలు ముగ్గులో పెట్టుకొని నవధాన్యాలు పోసాము. సో మీ సైడ్ నవధాన్యాలు అంటే ఏమి కలుపుతారో నాకు తెలియదు, కానీ మరి మా సైడ్ అయితే మేము ఇలా అన్ని చిక్కులు, నువ్వులు, పప్పులు అండ్ ఏమేమి ఉన్నాయి ఇంట్లో 9 types ఆఫ్ కలిపి ఇది ఇంటి ముందట ముగ్గు ఇలా వేసి ఇలా పెట్టుకుంటాం అన్నమాట. సో ఖచ్చితంగా గొబ్బెమ్మలు ముందే మార్నింగే ప్రిపరేషన్ అవుతుంది. మార్నింగ్ చేసుకొని అది ఇది స్టార్ట్ చేస్తామన్నమాట. ఒకవేళ లేట్ అయినా కూడా తీసి పెట్టవచ్చు. తర్వాత పువ్వులు కూడా వేసుకుంటాము. సో దేవుడు కాబట్టి దేవునికి నచ్చినవన్నీ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అయితే ఇదేమో భోగి రోజు. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు. సంక్రాంతి రోజు చూడండి నేను ఎట్లా అవుట్లైన్ ఇస్తున్నానో. నార్మల్గా ఫస్ట్ కలర్ వేసుకున్నాను చాక్ పీస్తోని కలర్ వేసుకొని తర్వాత దానికి వైట్ కలర్తోని మళ్ళీ అవుట్లైన్ ఇచ్చాను. సో ఎప్పుడైనా అవుట్లైన్ ఇస్తేనే దాని యొక్క అందం అనేది రెట్టింపు అవుతుంది. నార్మల్గా వేసి వదిలిపెడితే సరిపోదు. అండ్ చలికాలం కదా, అందుకే నేను కొంచెం లేట్ వేసాను ముగ్గు. పాప ఉంది కదా, తనతోనే నాకు సరిపోయింది. సో చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలా ట్రై చేశాను, బాగానే ఉందనుకుంటున్నాను. ఎంతమందికి నచ్చిందో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బోటీ తీసుకొచ్చుకున్నాము అండ్ మటను. అయితే మా ఊళ్ళల్లో మేము 10 మందిని కలిసి ఇట్లా వేసుకుంటాం అన్నమాట కుప్పలు. దాంట్లో మేము ఒక కుప్ప తీసుకున్నాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి మటను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.